యాజకుల పట్టణంగా పేర్కొనబడ్డ పట్టణం ఏది? నోబు. ఫిలిష్తీయుల చేతిలో నుండి కెయీలా వారిని రక్షించిన రాజు ఎవరు? దావీదు. నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు అని దావీదుతో అన్నది ఎవరు? యోనాతాను. నీవు ఇశ్రాయేలీయులకు రాజు అగుదువు, నేను నీకు సహకారిని అవుదును అని యోనాతాను ఏ అరణ్యములో అనెను? జీఫు అరణ్యము. దావీదు జీఫు అరణ్యము నుండి ఏ అరణ్యమునకు పారిపోయెను? మాయోను. మాయోను అరణ్యము నుండి దావీదు ఎక్కడికి వచ్చెను? ఏన్గెదీ అరణ్యము. సౌలు పైవస్త్రపు చెంగును కోసినది ఎవరు? దావీదు. దుష్టుల చేతినే దౌష్ట్యం పుట్టును గాని నేను నిన్ను చంపను అన్నది ఎవరు? దావీదు. నా అపకారమునకు ఉపకారము చేసితివి, నీవు నాకంటే నీతిపరుడవు అని దావీదుతో అన్నది ఎవరు? సౌలు. సమూయేలు ఎక్కడ మృతి పొందెను? రామాలో. కర్మెలులోని ధనవంతుని పేరు ఏమిటి? నాబాలు. నాబాలు భార్య పేరు ఏమిటి? అబీగయీలు. నాబాలు భార్య ఎటువంటిది? సుబుద్ధి రూపసి అయిన స్త్రీ. నాబాలు ఎటువంటివాడు? దుర్మార్గుడు. దావీదు ఎవడు, యెషయి కుమారుడెవడు అని కఠినముగా మాట్లాడినది ఎవరు? నాబాలు. నాబాలు గొర్రెలకు రాత్రింబగళ్ళు ప్రాకారముగా ఉన్నది ఎవరు? దావీదు అతని మనుష్యులు. బహు పనికిమాలిన యజమానుడు అని ఎవని గూర్చి వ్రాయబడింది? నాబాలును గూర్చి. సమృద్ధి అయిన ఆహారముతో దావీదుకు అతని జనులకు ఇచ్చింది ఎవరు? అబీగయీలు. నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము అని దావీదుతో అన్నది ఎవరు? అబీగయీలు. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును అని అబీగయీలుతో అన్నది ఎవరు? దావీదు. సమాధానముతో నీ ఇంటికి పొమ్మని దావీదు ఎవరితో చెప్పెను? అబీగయీలుతో. ఎవరు మొత్తగా నాబాలు చనిపోయెను? దేవుడు. అబీగయీలును పెండ్లి చేసుకున్నది ఎవరు? దావీదు.